Hallelujah.
28 వచనం వరకు. యేసు అటు నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కనానీయ స్త్రీ ఒకరు ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయ చూపుము, నా కుమార్తె దయ్యం పట్టి మిక్కిలి బాధపడుతున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాటను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరచున్నది, ఈమెను పంపివేయుడు అనెను. నేను ఇశ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడుతుంది అని ఆయన సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయపడును అని ప్రార్థించాను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయగలదు అని ఆయన సమాధానం ఇచ్చాను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తమ యజమాని భోజన పద నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలతో తినగలదా అని పలికెను. యేసు అది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరుగాక అనెను. ఆ క్షణంలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథం 42వ కీర్తన మొదటి వచనం చదివినట్లయితే, కీర్తనల గ్రంథం 42 మొదటి వచనం, దేవా, శరీరం నీటి కొరకు తప్పిపోలే ఉప్పివలే నా హృదయం నీ కొరకు తప్పించున్నది. దేవా, తప్పిపోయిన ఉప్పివలే శరీరం నీటి కొరకు నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది. రెండవ వాక్యంలో చూసినట్లయితే, సజీవుడవు దేవుడవైన నీ కొరకు నేను ఆరాటపడుచు ఉన్నాను. నీ దివ్య ముఖమును సందర్శించుటకు నేను ఎప్పుడు వస్తున్నాను కదా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి భక్తుడి యొక్క ఆలోచన, ప్రతి భక్తుడి యొక్క ఉదయం ఈ ఆలయం కొరకు, ఆయన దివ్య ముఖమును సందర్శించవలైనటువంటి ఉద్దేశంతో తప్పించడానికి ఆరాటపడుతున్నది. దప్పికమైన తుప్పి సెలయేటి నీటి కొరకు వలె, ప్రభువా, నా హృదయం నీ కొరకు దప్పిక కలిగి ఉంటున్నది. ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలను మనం ధ్యానం చేసినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరులారా, చక్కటి అంశాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాము. మనం చూసినట్లయితే, గొప్ప విశ్వాసం దేవుని గృహాన్ని అందరికీ తెలుస్తూ ఉన్నది. విశ్వాసం కలిగినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఆలయం తెరవబడి ఉంటూ ఉన్నది. నిన్నటి రోజున మనమందరం కూడా ఒక గొప్ప వేడుకను కొనియాడాం. ఏం వేడుక చేశారు? ఇండిపెండెన్స్ చేశారు భారతీయులుగా. క్రైస్తవులు ఏ వేడుక చేస్తున్నాం? కథోలికులుగా మరియు తల్లి పరలోక రాజ్యానికి పంపబడినటువంటి సంఘటనను, మోక్షారోపణ వేడుకలు చాలా ఘనంగా కొనియాడాం. దేవుని విమోచన ప్రణాళికలో మరియ తల్లి దేవుని యొక్క దివ్య సన్నిధికి చేరుకున్నారనేటువంటి అంశం ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మరియ తల్లి మాత్రమే కాదు,
ఈ నేపథ్యంలో మొదటగా మనం చూసినట్లయితే దేవుని గృహం అందరికీ తెరవబడి ఉంది. చెప్పడం కూడా దేవుని గృహం అందరికీ తెరవబడి ఉన్నది. The house of the Lord is open for all. కీర్తనకారుడి మాటలో మనం ఆలోచించిన విధంగా అయ్యా నీ దివ్యమైనటువంటి ముఖాన్ని సందర్శించాలి అని నేను ఆరాటపడుతూ ఉన్నాను. ఈ ఆరాటం మన జీవిత పోరాటం ఈ లోకంలో దేని కొరకు ఈ రోజుల్లో క్రీస్తునందు ప్రియులారా యెషయా ప్రవక్త కాలంలో చాలా మంది దేవుని ఆశీర్వాదం దేవుని యొక్క అనుగ్రహాలు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే పరిమితం. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఈ దీవెనలు పొందుతారు అనేటువంటి ఉద్దేశంతో జీవిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా గొప్ప ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆ ప్రకటననే ఈనాటి వాక్యంలోని మొదటి పట్టణం యెషయా ప్రవక్త గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చివరిలో మనం ఆలోచిస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చివరిలో ఏమంది? నా మందిరం సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడును. నా మందిరం సకల జాతి జనులకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆలోచన విధానం దేవుడు చేసినటువంటి ఈ ప్రవచనం ఆ సమయంలో యెషయా ప్రవక్త జీవించినటువంటి సమయంలో అది ఒక విప్లవాత్మకమైనటువంటి సందేశం. అన్యజనులు కూడా ప్రభువును ప్రేమించి ఆయన నిబంధనలు పాటించే ఆయన కుటుంబంలో చోటు పొందుతారు అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇస్తూ ఉన్నటువంటి పిలుపు. ఆ పిలుపే ఈనాటి మన అందరి జీవితాలకు మలుపు. ఆ పిలుపులో భాగంగానే ఈనాడు మనం అందరం దేవుడి బిడ్డలుగా వెలుగొందుతూ ఉన్నాము. దేవుడి రాజ్యం జాతి, వంశం, వర్గం, సామాజిక స్థితిగా కాకుండా విశ్వాసం మరియు విధేయత అనేటువంటి సద్గుణాలపై నిర్మితమై ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం జాతి, వంశం, సామాజిక స్థితి, గతి, వర్గంపై కాకుండా రెండు, ఒకటి విశ్వాసం, రెండవది విధేయత మీద ఆధారపడి నిర్మింపబడుతున్నది. ఇదే ప్రవచనాన్ని క్రీస్తు ప్రభువు తన జీవితంలో పరిపూర్తి చేస్తూ ఉన్నారు. ఆయన తండ్రి దేవుని యందు పటిష్టమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. తండ్రి దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో యేసు ప్రభువు సదా వినయం కలిగి జీవించాడు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనం యేసు ప్రభువులో పరిపూర్తి అవుతున్నది. ఆ పరిపూర్తి అయినటువంటి ఆ ప్రవచనాలలో మనము పాలుదారులుగా జీవించడానికి ఈ 20వ సామాన్య ఆదివారం మనలందరినీ కూడా ఆహ్వానిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని గృహం అందరికీ తెరిచి ఉంటున్నది. దేవుని గృహమైన దేవాలయం, దేవాలయం అనగా రాళ్ళతో, రప్పలతో, సిమెంట్తో, కాంక్రీట్తో కట్టినటువంటి ఇది కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవిక రాజ్యం దేవుని సంఘం అందరికీ అది తెరవబడి ఉంటున్నది. ఒక విమానం వాళ్ళకి మాత్రమే కాదు, కొమ్మడిపల్లి వాళ్ళకి మాత్రమే కాదు, వరంగల్ రైతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కాదు, ఏ జాతి వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ సామాజిక వర్గం వారైనా ప్రతి ఒక్కరికి అది తెరవబడి ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మొదటి వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా ప్రవక్త గ్రంథం 56వ అధ్యాయం మొట్టమొదటి వాక్యంలో ఈ విధంగా ఆరంభిస్తూ ఉన్నాము. ప్రభువులు పలుకుతూ ఉన్నారు, ఏమంటున్నారు? మీరు నీతి న్యాయములను పాటించుడు.
నేను సత్వరమే మిమ్ము రక్షించును, నా ధర్మము మీరు ప్రకటించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతి న్యాయం కలిగి ఎవరెవరైతే జీవిస్తారో వారందరూ కూడా ఆయన రాజ్యంలో, ఆయన గృహంలో, ఆయన కుటుంబంలో సభ్యులుగా మాతారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంచెం కిందికి వచ్చి 6వ వాక్యంలో చూసినట్లయితే చదవండి, బైబిల్ వాళ్ళందరూ చదవండి. 6వ వాక్యం యెషయా ప్రవక్త గ్రంథం 56వ అధ్యాయం 6వ వాక్యం. ప్రభువు ప్రజలలో చేరి అతన్ని ప్రేమించి సేవించి అతని విశ్రాంతి దినమును పాటించి నిబంధనను అనుసరించాడు. అన్య జాతి ప్రజలకు కూడా ప్రభు సెలవిస్తున్నాడు. పిల్లల మన ఓన్లీ క్యాథలిక్ సొత్తు మాత్రమే కాదు, దేవుని యొక్క గృహం, దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క రాజ్యం. ఎవరెవరైతే ఆయన ప్రేమించి సేవించి అతని విశ్రాంతి దినమును పాటించి నిబంధనలను పాటిస్తారో వారందరికీ కూడా ఆయన రక్షణ సందేశం అందించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారిని ఏం చేస్తామంటే 7వ వాక్యం ఆరంభంలో నేను నిన్ను నా పవిత్ర పర్వతమునకు వద్దును, అనగా నా దివ్యమైనటువంటి రాజ్యంలోనికి మిమ్మల్ని చేర్చుకుంటాను, నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోషితులుగా కావిస్తాను. మన నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన ఆధ్యాత్మికత అనేది ఆ ప్రభు మందిరంలో ఆయన పర్వతం పైన అనేటువంటి గొప్ప విషయాన్ని మనమందరం గుర్తించడానికి ఈనాడు పిలువబడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని గురించే ప్రస్తావిస్తూ 2వ వాక్యం మహాసమావేశం చాలా చక్కగా అందజేస్తూ ఉన్నటువంటి ఒక చక్కటి సందేశాన్ని మనం గుర్తించినట్లయితే, లోకానికి వెలుగు క్రీస్తు ప్రభు ల్యూమెన్ జెన్సియం అనేటువంటి ఒక పత్రికలో ఈ విధంగా రాయబడింది. ప్రజలందరూ దేవుని ప్రజల కథోలిక ఐక్యతకు పిలువబడుతున్నారు. ప్రజలందరూ దేవుని ప్రజల కథోలిక ఐక్యమత్యానికి పిలువబడుతున్నారు. అంటే చర్చ్, చర్చ్ అంటే కొందరికి మాత్రమే కాదు, సంఘం కొందరికి మాత్రమే కాదు, క్రీస్తులో ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వినయ వివేకం కలిగించే వారికి ఈ చర్చ్ అనేది ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతూ ఉన్నది. ఈ సందేశం మన భారతీయ సమాజానికి కూడా చాలా అవసరం. ప్రియులారా, కులం అని, మతం అని, భాష అని, సంస్కృతి అని వివిధ రకాలైనటువంటి అనైతికమైనటువంటి ఆలోచన విధానాలతో జీవిస్తూ ఉన్నటువంటి మనందరికీ సందేశం ఏంటి అంటే, ఇంకా అలాంటి కులం, కుట్ర, అలాంటి మతం, ద్వేషం, విద్వేషాలతో మీరు జీవిస్తూ ఉన్నారా? ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ నాలెడ్జ్. నా ఆలయం సమస్త జనులకు ప్రార్థన ఆలయం. ఆర్థిక స్థితిని చూసి కానీ, విద్యను చూసి కానీ, అంతస్తును చూసి కానీ దేవుని రాజ్యం ఇవ్వడం లేదు. పిల్లలారా, ఆయన యందు విశ్వాసం, విధేయత, దైవిక విలువలు కలిగి జీవించిన వాడు ఏ జాతి వాడైనను ఆయనకు అంగీకార యోగ్యుడే. దేవుని ప్రేమకు కులం కానీ, భాష కానీ, ఆర్థిక స్థితి కానీ, సామాజిక పరిస్థితి కానీ ఎప్పుడు కూడా అటు రాలేదు, రాకూడదు. ఒకవేళ వస్తూ ఉన్నట్లయితే వాటి నుండి వైఖరికి దైవిక విలువలతో జీవించడానికి ఈనాడు ప్రభు అయిన దేవుడు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని గృహం అందరికీ తెరిచి ఉంటుంది. The door of the Catholic Church is always open for all.
ఎన్నడూ లొంగిపోయినటువంటి విశ్వాసం. ఈ రోజు సువార్తలో అత్యంత హృదయాన్ని తాకేటువంటి ఒక చక్కటి సంఘటనను ఆలోచించాము. ఒక కన్య స్త్రీ యేసు వద్దకు వచ్చి చేస్తూ ఉన్నటువంటి మొర. 15వ అధ్యాయం మొదటి సువార్త 22వ వచనంలో ఆ కన్య స్త్రీ పదే పదే అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారు? 22వ వాక్యం చూసినట్లయితే, ప్రభు దావీదు కుమారా, దావీదు కుమారా నాపై దయ చూపుము, లేదా దావీదు కుమారా నాపై కనికరం చూపుము. మీరు కూడా చాలా బాగా పాడతారు. దావీదు కుమారుడా ఈ సంఘటనను చూసినట్లయితే బాధలో ఉన్నటువంటి వ్యక్తి, కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యేసు సమీపించి ఆశీర్వాదాన్ని అడుగుతూ ఉన్నారు. ఆమె బాధ నిజమైనటువంటి బాధ. ఆమె కుమార్తె దుష్టాత్మతో బాధపడుతూ ఉన్నది. కానీ ఆశ్చర్యంగా మీరు చూసినట్లయితే ప్రియులారా, యేసు అక్కడ మౌనంగా ఉండిపోతూ ఉన్నారు. జీసస్ did not speak to her. ఆ తర్వాత తన సేవకులతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? రొట్టె ముక్కలను యజమాని రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు వేయుట పగలు అంటూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే, నేను ఇశ్రాయేలు వరకు పంపబడిని, నేను ఇశ్రాయేలు వర్గంలో చిక్కిపోయినటువంటి వారి వరకు, తప్పిపోయినటువంటి వారి వరకు మాత్రమే నేను ఈ లోకానికి వచ్చాను అని యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు చాలా కఠోరంగా కనిపిస్తాయి. 15వ అధ్యాయం 26వ వాక్యంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 15వ బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయక తగదు అని ఆయన చెప్పినటువంటి మాటలు పిల్లరా మనకు చాలా కఠినంగా అనిపిస్తాయి. ఏంటి, నేను ఆయన ఆశ్రయాన్ని కోరడానికి వెళ్తే నన్ను ఇంత అవమానకరంగా మాట్లాడతాడా, నన్ను ఒక కుక్కతో పోలుస్తాడా అనేటువంటి ద్వేషం, క్రోధం, కోపం మనలో చాలా మందికి రావచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, కిలోమీటర్ల దాన్ని ధ్యానం చేసినట్లయితే, అక్కడ వేదాంత పరంగా చూసినట్లయితే యేసు ఆమెను అవమానపరచడం లేదు. కానీ ఆమె విశ్వాసాన్ని బాహాటంగా విశ్వమంతటికి ఆయన బోధిస్తూ ఉన్నారు. ఆమెలో ఉన్నటువంటి ఆ పటిష్టమైనటువంటి విశ్వాసాన్ని ప్రతి క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో పురిపుచ్చుకోవాలి అని అక్కడ చేస్తూ ఉన్నటువంటి ప్రబోధంలో ఉన్నటువంటి అంతరార్థం. యేసు ప్రభు అనేటువంటి మాటలకు ఆ స్త్రీ ప్రతిస్పందించలేదు. కానీ ఆమె వినయముతో సవినయముగా 27వ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ స్త్రీ ఏమంటున్నారు? ఆ స్త్రీ యొక్క మాట చూసినట్లయితే, అవును ప్రభు, అయినా తమ యజమాని
ప్రియులారా, నిన్నో నన్నో మనలో ఎవరైనా అలా అంటే మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తామో అందరూ తెలుసు. ఏంటి నేనేంటి, నా పేరేంటి? I am a Canaanite woman. I came from all the way from Canaanite land. And Jesus is telling like this, what kind of person is he? Is he son of God? Does he know what is life? How can he compare with God? అని పలు విధాలుగా మనం మాట్లాడవచ్చు కదా. కానీ సవినయంగా ఆ స్త్రీ అంటున్నప్పుడు, ప్రభువా యజమాని వల్లపైన పడినటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తిరుగు కదా అంటున్నాయి. అప్పుడు యేసు ప్రకటించినటువంటి గొప్ప సత్యం ఏమంటున్నాడు? అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసము మెచ్చదగినది, నీకు మాత్రం స్వస్థత పొందును అని ఆమె యొక్క విశ్వాసాన్ని ఈనాడు మన అందరికీ ఒక చక్కటి మాతృకగా యేసు ప్రభు చూపిస్తున్నారు. ప్రియులారా, ఈ స్త్రీ విశ్వాసంలో ఉన్నటువంటి 3 సుఖాలను మనం ధ్యానం చేసినట్లయితే, మొదటగా ఆమె దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. Persisting in her prayer. ఆమె పదే పదే ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు మాట్లాడకపోయినా కూడా ఆయన సైలెన్స్ తో చాలా వైలెన్స్ చూపించినప్పటికీ ఆమె తన దృఢ సంకల్పాన్ని మాత్రం కోల్పోలేదు. దేవుడు యేసు ప్రభు మౌనంగా ఉన్నప్పటికీ she did not stop to pray. ఆమె కంటిన్యూస్ గా దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తిగా ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నారు. రెండవదిగా వివేకం కలిగినటువంటి ఆమె యేసు ప్రభు ముందు తనను తాను తగ్గించుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ముందు ఆమె తనను తాను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మూడవదిగా యేసు కనికరం చూపిస్తాడు, అన్ని అడ్డంకులను ఆయన తీసివేస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా ఆమె విశ్వాసం కనబడుతున్నది. మన జీవితంలో కూడా ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్టు మనకు అనిపిస్తారు. అయ్యో, నేను ఇంత పొరపెట్టుకుంటూ ఉన్నానే, నా సమయాన్ని హెచ్చించి, నా డబ్బు హెచ్చించి, నాకున్నటువంటి సమస్త జ్ఞానాన్ని హెచ్చించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నానే, నా ప్రార్థనకు ఫలితం లేదే అనేటువంటి ఆశాభావంతో మనం జీవిస్తూ ఉంటాము. ఉద్యోగం, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి బాధలతో ఇబ్బందులతో నేను సమీపిస్తూ ఉన్నానే, నా సమస్యలకు పరిష్కారం లేదా, నేను ప్రతి వారం దేవాలయానికి వెళ్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, చందాలు కడుతూ ఉన్నాను, సమైక్యంగా సంఘంలో ఐక్యంగా జీవిస్తూ ఉన్నాను, అయినా కూడా నాకే ఎందుకు ఈ పరిస్థితి, నా కుటుంబంలోనే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ వ్యాధులు, బాధలు రావాలి అనేటువంటి ఆలోచనతో మనం కూడా ముందు ఉన్నాం ప్రియులారా. కానీ మీరందరూ ఉన్నటువంటి దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ మన ప్రార్థనలకు సమాధానాన్ని ఇవ్వకుండా ఉండలేదు. మనకు సమాధానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆశ కలగవచ్చునేమో కానీ సమాధానాన్ని మాత్రం ఇవ్వకుండా ఉండలేదు. God may delay, but He will never deny whatever we ask in His holy name with humility and faith. ప్రియులారా, మనకు సమాధానాన్ని ఇచ్చేటువంటి క్రమంలో ప్రభువు ఆలస్యం చేయవచ్చునేమో కానీ మన యొక్క ప్రార్థనలను ఆలకింపక సమాధానాన్ని ఇవ్వక ఉండలేదు. ఆమె వలె మనం కూడా పదే పదే ప్రార్థించడాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె ఆజ్ఞగా పోసినప్పటికీ ఆమె తనను తాను చిన్నపుచ్చుకోలేదు. She did not feel that she was humiliated, but she continued in her persisting prayer for the need of her daughter. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనమందరం గుర్తుంచుకోవాలి. లొంగనటువంటి విశ్వాసం, గట్టుకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆ విశ్వాసంలో
సన్నగిల్లి పోకలేదు. మన యొక్క జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యం. మూడవది, దేవుని కరుణకు హద్దులు సరిహద్దులు ఎన్నడూ కూడా ఉండవు. ఆయన ప్రేమకు, ఆయన కారుణ్యానికి ఈ జాతి వాడు, ఆ జాతి వాడు, ఈ కులం వాడు, ఆ వర్గం వాడు, జాతి భాష వర్ణ వర్గ వివేకంతో లేని పాలన, సింహాసన పాలన, ఆ పాలనలో మ్రగుతూ ఉన్నటువంటి మనందరికీ ఆయన చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమకు హద్దులు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈనాడు రెండవ పట్టణంలో పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనకందరికీ గుర్తు చేస్తూ ఉన్నారు. పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాము. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 29వ వచనము, దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడినవి. ఆయన కృపావరములు, దేవుని వరములు, దేవుని పిలుపు మార్పు లేనటువంటిది. దేవుడు తన ప్రేమను వెనక్కి తీసుకోడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనుషుల వైఫల్యాలను చూసి, మనలో ఉన్నటువంటి బలహీనతలను చూసి, మనలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాలను చూసి తన ప్రేమను, తన కారుణ్యాన్ని he does not take back to himself. మన వైఫల్యాలను ఆయన చూసి ఆయన కరుణను ఆయన తీసివేయడు. కానీ మన వైఫల్యాలను కూడా ఆయన కరుణకు అవకాశాలుగా మార్చుకోగలడు. ఇదిగో ఈమె వైఫల్యంలో బాధపడుతూ ఉన్నది, ఈమె తన యొక్క జీవితంలో ఏదో కోల్పోయినటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నది అనేటువంటి మన వైఫల్యాలను ఆయన కారుణ్యానికి అవకాశాలుగా మార్చుకోగలడు. అవసరంలో ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క అవసరాన్ని చూసి యేసు అవహేళన చేయడం లేదు. ఆమె ద్వారా విశ్వ మానవాళికి ఆయన చక్కటి అవకాశాన్ని చూపిస్తూ ఉన్నాడు. మీ బాధల్లో, మీ కష్టాల్లో మీరు నన్ను చేరితే మీ మొర వింటానని ప్రవహిస్తూ ఉన్నటువంటి సందేశంలో పరమార్థం. అందుకే ఈనాడు రెండవ పట్టణం చివరిలో పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి మాటలు మనందరికీ చాలా ఊరటగా ఉంటున్నాయి. 32వ వాక్యంలో పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, ఏదైనా తాను వారి అందరిపై కృపను చూపునకై దేవుడు మానవులందరినీ అవిధేయత వలన ఖైదీలుగా ఇచ్చాను. ప్రియులారా, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పై ఆయన కృపను చూపడానికి ఆయన ఎప్పుడు కూడా సంకల్పిస్తూ ఉన్నారు. అందుకే ఈనాటి ఈ రెండో పట్టణము, ఈనాటి సువార్త పట్టణానికి అందమైనటువంటి వివరణగా ఉంటూ ఉన్నది. రెండో పట్టణం ద్వారా సువార్త పట్టణంలో పటిష్టమైనటువంటి విశ్వాసులుగా బలపడటానికి ప్రభువులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా చక్కగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు ఏమన్నారంటే, చాలా తరచుగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు చెప్తూ ఉంటారు, స్త్రీ సభ అనేది తండ్రి ఇంటి వంటిది, దాని తలుపులు ఎప్పుడు కూడా తెరిచి ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. The church is just like a door of the Father which is always open for our children. తండ్రి తన యొక్క కుమారుడు కుమార్తె దారి తప్పిపోయినప్పటికీ తనని అప్పచేర్చుకుంటాడు. కుమార్తె అక్కడ ఇక్కడ మనం చూస్తుంటాం, కొడుకులు అక్కడ ఇక్కడ చూస్తుంటాం, జంతుజలాన్ని. మనం కూడా విశ్వాసంలో ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ, పటిష్టమైనటువంటి దైవ విలువలలో జీవించకుండా ఉన్నప్పటికీ, ఈ ఆల్వేస్ కీప్ ఓపెన్ హిస్ డోర్ ఫర్ us to enter in. మన చర్చి, ప్రియులారా, మన ప్యారిష్, మన గ్రామం, మన యొక్క విశ్వాసం, మనం జీవిస్తూ ఉన్నటువంటి విలువలు ఈనాడు మనకు ఒక సవాలుగా ఉండాలి. నా గృహం
అనేటువంటి దేవాలయాన్ని, నా జీవితం అనేటువంటి దేవాలయాన్ని ఆ ప్రభు గారిని నేను తెరిచి వస్తూ ఉన్నానా? మా చర్చికి, మా ప్యారిష్కి, మా సంఘంలోనికి, మా కుటుంబంలోనికి, మా పరివారంలోనికి మేము వేరే వారికి స్వాగతం పలకగలుగుతూ ఉన్నామా? పేదవారు మా కుటుంబాలలో పేదవారు, మా సంఘంలో పేదవారు, మా కుటుంబాలలో బీదవారు, do they get same opportunity and same preference on the others to receive అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి. పేదవారు కూడా మనలో ఆత్మీయతను అనుభవించగలుగుతూ ఉన్నారా? మా కుటుంబం ఒక క్షమించేటువంటి దైవిక కుటుంబంగా వెళుతూ ఉన్నదా? కలకత్తా మదర్ తెరెసా యొక్క జీవితాన్ని చూసినట్లయితే ప్రియులారా, ఆమె ఎప్పుడు కూడా ఎవరిని ఆదరించినా, ఎవరిని చేరదీసినా, ఎవరిని చేరదీసినా కూడా ఆమె నువ్వు ఏ జాతి వాడా, ఏ కులం వాడా, హిందువువా, ముస్లింవా, క్రైస్తవుడివా అని ఏ బాధితులతో కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఆమె తరచుగా యేసు ప్రభు యొక్క మాటలు గుర్తు చేస్తుంటారు. సిలువలో మరణిస్తూ యేసు ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యంలో, నాకు దాహం అవసరం ఉన్నది. సిలువలో మరణిస్తూ యేసు ప్రభు నాకు దాహం అవసరం ఉన్నది అనేటువంటి మాటను మదర్ తెరెసా గారు వారి యొక్క సేవా పరిచర్య జీవితం ద్వారా మనకందరికీ గుర్తు చేస్తున్నాడు. ఆమెకు ప్రతి పేదవాడు, అవసరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యేసు ప్రభు మాదిరిగా కనిపించాడు. కన్యాస్త్రీగా ఆమె కూడా దేవుని కరుణ అందరికీ చెందుతున్నదని నమ్మారు. మదర్ తెరెసా వారి యొక్క జీవితంలో దేవుని కారుణ్యం ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి కాదు. దేవుని కారుణ్యం కన్యాస్త్రీ వలె అందరికీ చెందుతున్నదని నమ్మగలిగారు. ఆమె జీవితం మనం నేర్పించేది ఏంటి అంటే, విశ్వాసం కేవలం ప్రార్థనలో మాత్రమే కాదు, ఆదివారం గుడికి వచ్చి అటెండెన్స్ చేసుకుని పోవడం ద్వారా మాత్రమే కాదు, ప్రేమతో ఇతరులను స్వాగతించడం ద్వారా, అవసరాల్లో ఉన్నటువంటి వారి యొక్క అవసరాలను తీర్చడం ద్వారా ఇదిగో మన విశ్వాసాన్ని మనం వ్యక్తం చేయడానికి ఉపయోగపడుతున్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, హంగేరి అనేటువంటి దేశానికి చెందినటువంటి పరిశుద్ధ స్టీఫెన్, ఈ వాజ్ ఎంపరర్. హంగేరి దేశానికి ఈ స్టీఫెన్ గారు ఎంపరర్ గా, చక్రవర్తిగా సేవలు చేస్తున్నాడు. చక్రవర్తులు మామూలుగా మనం చూసినట్లయితే ధర్మం, న్యాయం అనేటువంటి లేకుండా చేస్తారు. కానీ వాటికి అతీతంగా పరిశుద్ధ స్టీఫెన్ గారు వారి యొక్క జీవితం అంతా కూడా ఆయన చర్చిలను నిర్మించాడు, సంఘాలను బలపరిచాడు, మిషనరీలను ఆహ్వానించాడు. న్యాయం, దానం, విశ్వాసాన్ని ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహించాడు. ఒక దేశం దేవునికి, ఇతరులకు తన హృదయాన్ని తెరిచినప్పుడు నిజమైన అభివృద్ధి చెందుతుంది అని ఆయన భావించాడు. అదేవిధంగా ఆయన యొక్క పరిపాలన కొనసాగించాడు. ఈరోజు మన యొక్క జీవితాలను మనం పరిశీలించుకోవాలి. నా జీవితాన్ని ఎవరు పాలిస్తూ ఉన్నారు? నీతి, న్యాయం, ధర్మం పాలిస్తూ ఉన్నారా? లేదా ఈ లోక సంబంధమైనటువంటి కట్టడలు, ఈ లోక సంబంధమైనటువంటి సరిహద్దులు నన్ను పాలిస్తూ ఉన్నాయా? ప్రియమైన సహోదరి, సహోదరులారా, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నేను ప్రార్థన వదిలివేస్తూ ఉన్నానా? లేదా ప్రార్థనలో పరిస్థితి కలిగినటువంటి విశ్వాసురాలుగా నేను జీవిస్తూ ఉన్నానా? కులం, భాష, మతం లేదా ఆర్థిక స్థితి ఆధారంగా నేను ఇతరులను సంఘం నుండి, నా నుండి, నా జీవితం నుండి దూరం చేసుకుంటూ ఉన్నానా? నా కుటుంబం అందరినీ ఆహ్వానించేటువంటి వసుదైన కుటుంబంగా, నా క్రీస్తవారైనటువంటి కుటుంబం ఈనాడు ముందుకు సాగుతూ ఉన్నదా? చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం, మనల్ని పరిశీలన
చేస్తున్నాం. నిన్న మరియ మాత పరలోక తండ్రి దేవుని మహిమలో పరలోక తండ్రి దేవుని యొక్క గృహంలో ప్రవేశించాలని మనం గొప్ప వేడుకలు కొనియాడుతున్నాం. ఈ రోజు యేసు మనకు చెబుతూ ఉన్నాడు, విశ్వాసంతో వచ్చే వారందరికీ తండ్రి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. విశ్వాసంతో వచ్చేటువంటి ప్రతి వారికి తండ్రి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. కాబట్టి కరణీయ స్త్రీ యొక్క దృఢమైన విశ్వాసాన్ని, మదర్ తెరెసా యొక్క కారుణ్య హృదయాన్ని, పరిశుద్ధ సేవని యొక్క మిషనరీ మ్యాండేట్ ని మన జీవితంలో అవసరించినప్పుడు కావాల్సిన కృపావరణం ప్రార్థించుదాం. అప్పుడు మనం దేవుని నుండి ఈ ఆనందంతో దేవుని బిడ్డగా మనం ఆశీర్వదించిన వేడుగా సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని ఎంతో రక్షణ దుర్గం, అతడు మనకు కృపదయ చేయువాడు. ప్రభువు మనకు రక్షణ దుర్గం, అతడు మనకు కృపదయ చేయువాడు. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని ఎంతో ప్రీతికరం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు పేరిట కూడుదురో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు పేరిట కూడుదురో, అక్కడే నేనుంటానని సెలవిచ్చిన దేవా, అక్కడే నేనుంటానని సెలవిచ్చిన దేవా. ఆలయం సకల జనులకు ప్రార్థనాలయం, ఆలయం సకల జనులకు ప్రార్థనాలయం అని బోధించిన యేసయ్యా నీకే వందనం. అని బోధించిన యేసయ్యా నీకే వందనం. మార్చుము నీ మందిరాలుగా, నడిపించు మమ్ముని సాక్షులుగా, మార్చుము నీ మందిరాలుగా, నడిపించు మమ్ముని సాక్షులుగా. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతికరం. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతికరం. సర్వశక్తివంతుడైన మా దేవా, కృపగల మా తండ్రి, మీ దివ్య సన్నిధిలో ఉన్నటువంటి మేమందరం కూడా ప్రభువా, మీ దివ్య వాక్కును ఆలకించి ఉన్నాం. మా జీవితాలను సవరించుకొని ఆత్మీయ సాక్షులుగా జీవించు అనుగ్రహములను ఈ బిడ్డలందరికీ దయచేయండి. మేము మీ ఆలయంలో మేము చేరి ప్రభువా, మీ దీవెనలు పొందడానికి మాకు యోగ్యతను దయచేయండి. మాలో ఉన్నటువంటి అంధకారపు శక్తుల నుండి, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల నుండి విడుదలను దయచేయండి. మీ ఆలయం సకల జనులకు ప్రార్థన ఆలయం కనుక ప్రభువా, మా హృదయమైనటువంటి ఆలయాన్ని ఎల్లప్పుడూ మీ బిడ్డల కొరకు కలిసి ఉండే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి మందిరాలుగా మార్చి మీ కృపలో, సత్యంలో, సమాధానంలో అందరి బలపరిచి నడిపించమని మా ప్రభువు మీ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. 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 ఓ దైవ తండ్రి, మీ దివ్యమైన ఆలయముగా, మీ దివ్యమైన ఆలయముగా నా జీవితాన్ని మార్చండి. మీ దివ్యమైన ఆలయముగా, మీ దివ్యమైన ఆలయముగా ఎల్లప్పుడూ కూడా మీ దివ్య సన్నిధానంలో జీవించు బిడ్డగా
ప్రపంచం ఆధ్యాత్మ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ ఆత్మ ప్రేమమైన బలిని అర్పించటకై ప్రజలను నిరతం పిలుస్తున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుతున్నాము. ఇవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును గాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. విశ్వాసరహస్యము. Hallelujah.
పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తాళము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపుము. క్రీస్తు ప్రభు నామమున క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగయుగములు సముద్రమ మహిమలు కలుగునుగాక. నీవు మాకు సరైన నామమునే మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైన మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల సర్వేశ్వర ఎల్లప్పుడూ ఏ చోట నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులైన మాపై కనికరంతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప ఆశీర్వదించెను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణం నుండి మమ్మల్ని విడిపించెను. మరణించిన వారిని పునరుత్థానం నుండి మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ ప్రేతులతోనూ ఏకమై మహిమ గీతంతో నిన్ను కనపరచుట ఏదనగా ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు కాపాడుగాక. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. ఈ లోకమున అతని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు సాక్షులుగా జీవించండి. Yeah.